ఒకవేళ ఆసక్తిగా ఆలకిస్తున్న వారికి ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తెచ్చిన వారు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట ఈ పూట ధ్యానం కొరకు చదువుకుందాం. బైబిల్ తెరిచి లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను. ఇది ఫిబ్రవరి మాసానికి వాగ్దానం. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దాం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఎవరున్న వాళ్ళంతా ఆమేన్ చెప్పండి. మరలా చెప్పండి, మరలా చెప్పండి, సంతోషంగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, 7వసారి చెప్పండి. చెప్పండి నోటితో, ఆ దేశములో నాకు క్షేమము కలుగు చేయును. కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత చాలా త్వరగా ఆరాధన ముగించడం జరుగుతుంది. ఈ విషయాలు మీరు గమనించుకుని ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే దానికి తగినట్టుగా మీరు ప్రవర్తించాలి. మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ప్రవర్తిస్తారు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ దేశములో అనే చోట ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ దేశం కాదని కాదు, మనం నివసిస్తున్న ఈ రాష్ట్రం ఈ దేశంలోది కాదని కాదు, ఈ దేశంలో క్షేమము లేదని కాదు నేను చెప్పే విషయం. ఆ దేశము అన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన ఒక లోతైన విషయం ఉంది. ఆ దేశం ఏది? ఆ దేశంలో మాత్రమే ఎందుకు నెమ్మది కలుగు చేస్తాడు, క్షేమము కలుగు చేస్తాడు, అసలు ఆ దేశం ఏంటి అనే విషయాలు క్లుప్తంగా చెప్తాను. జాగ్రత్తగా మనసును పెట్టుకుని ఆ దిశగా మీరు నడవగలిగితే దేవుడు అద్భుతంగా క్షేమాన్ని మీకు నిండారులుగా దయచేయునుగాక. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. తలపైకెత్తి నా వైపు చూడండి. వీళ్ళ నివాసము, వీరి దేశము సమృద్ధి కలిగిన దేశం. వీరి దేశము రొట్టెలు కలిగిన దేశం. వీరి దేశము దేవుడు లక్ష్య పెట్టే దేశం. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే
దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుని ప్రేమను విడిచిపెట్టారు. దేవుడిచ్చే సమృద్ధి కొంచెం ఏదో అటు ఇటుగా అయితే, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సహవాసాన్ని, మన ఆధ్యాత్మికమైన భాషలో చెప్పాలంటే ఆత్మీయతను, సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి పాడు దిబ్బ అని పిలువబడుతున్నటువంటి మోయాబు అనే దేశానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా మార్చబడ్డాయి. వెళ్ళిన ఉద్దేశం తారుమారైంది. చేసే ప్రయత్నాలు విఫలమైపోయాయి. అనుకున్నంత సాధించలేకపోయారు. ఆఖరికి ప్రాణ నష్టాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. ఇంటి యజమాని కానీ, ఇన్న మగపిల్లలు ఉన్న 2 మగపిల్లలు కానీ చనిపోవటం, ఆ ఇంట్లో 3 స్త్రీలు విధవులుగా మార్చబడిపోవటం, పరిస్థితులన్నీ కూడా దారుణంగా మార్చబడిపోయాయి. అది అలా ఉంచితే లూకాసు వార్తలో కూడా ఇంకొక విషయాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వాక్యం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చూడండి ఒకసారి. తండ్రి ఇంటిని, క్షేమాన్ని, ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, బాంధవ్యాలని, రక్త సంబంధాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆస్తిని ప్రోగు చేసుకుని ఇతడు ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి? దూరదేశం వెళ్ళిపోయాడు. ఈ దేశం ఏది? ఈ దేశం పేరేంటి? దూరదేశం. ఇది దూరదేశం. ఈ దేశం పేరేంటి? మళ్ళీ చెప్పండి, ఎవరు తెలిసి? దూరదేశం. వాళ్ళు వెళ్ళిన దేశం ఏది? మోయాబు దేశం. నోరు తెరిచి చెప్పాలా, గుడ్లు అప్పగించి ఏదో విన్నట్టు, అర్థమైనట్టు, అంతా మాకు ఆత్మీయత అని తెలిసిపోయినట్టు. అందువల్లే క్షేమం కరువైపోయింది. నటనలో ముంచబడిపోతాం. వాక్యాన్ని ఫాలో అవ్వండి. 2 గంటలు చెప్పాడా, 3 గంటలు చెప్పాడా, 10 నిమిషాలు చెప్పాడా, ఈ వ్యాఖ్యానాలు పక్కన పెట్టి చెప్పే వాక్యం వినండి. కొంచెం మనసుకి ఎక్కించుకోండి. మొదటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళాడు. వాగ్దానం ఏమని చెప్తుంది? ఆ దేశములో పాపం వస్తుంది. మరి పాపం వస్తుంది. పడవ అంటే పిల్లలు చెప్తున్నారు, గిలక అంటే పిల్లలు చెప్తున్నారు, ఉడత అంటే పిల్లలు చెప్తున్నారు, ఊయల అంటే పిల్లలు చెప్తున్నారు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు. మౌనంగా ఉంటే ఎట్లా? మాట్లాడాలి వాక్యాన్ని. వాగ్దానం ఏంటి? ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగ చేసేదను. వీళ్ళు వెళ్ళిన దేశము, మొదటి వాళ్ళు పాడు దిబ్బ అనే మోయాబు దేశం, శాపగ్రస్తమైన దేశం. ఈ చిన్న కుమారుడు వెళ్ళిన దేశం దూరదేశం. వాళ్ళేమో సమస్తాన్ని కోల్పోయారు, వీడేమో సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. వాగ్దానమేమో
ఆ దేశములో నేను మీకు క్షేమం కలుగు చేసేదను అని వాగ్దానం చెప్తా ఉంది. ఇప్పుడు ఏ దేశం అంటారు? వెళ్ళిపోయిన దేశం అంటారా? విడిచిపెట్టిన దేశం అంటారా? లేకపోతే మరి వేరొక దేశం ఏదైనా ఉందా? ఏ దేశంలో మనకి క్షేమం కలుగుతుంది అనే ఒక ప్రశ్న మనకు ఉత్పన్నం కావాలి. అది వాక్యం వినడం అంటే, అది వాక్యం ఫాలో అవటం అంటే వెంటనే నీ మనసు సురుగ్గా పనిచేయాలి. వీళ్ళు ఆ దేశానికి వెళ్ళారు, వాగ్దానమేమో ఆ దేశంలో క్షేమం కలుగు చేయబడుతుంది అని అంటుంది. ఆ దేశమేమో శాపగ్రస్తమైంది. వీడు వెళ్ళిందేమో దూరదేశం, వీడు ఎత్తుకెళ్ళిందంతా పాడు చేసుకున్నాడు. క్షేమం ఎక్కడ కలిగిందబ్బా? మా పాస్టర్ గారికి ఏమైనా మైండ్ పాడైందేమో, పాస్టర్ గారు ఏమో మర్చిపోయాడేమో, వాగ్దానం తప్పు చెప్పి వెంటనే రావాలి ఆలోచన. అది వాక్యం వినటం అంటే. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకే, ఇంకొక మాట కూడా మీకు చెప్పి అసలు విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వాక్యం. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి వినండి, అన్యజనులలో నుండి ఆయా దేశములలో నుండి మిమ్ములను సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్ములను రప్పించెదను. ఇక్కడ జాగ్రత్తగా మీరు వింటే ఈ వాగ్దానము ఈ మాసం కాదు, బ్రతుకు దినములన్నిట అనుభవించుదురుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వారు కూడా బరబ్బతో మాట్లాడుతూ అంటాడు, నేను ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాను ప్రభువా, ఆ రాజ్యానికి నేను అధినేతగా ఉంటాను. నీ వెంట జనసమూహాలు విస్తారంగా వస్తున్నారు, మనిద్దరం కలిసామంటే రాజ్య స్థాపన చేయొచ్చు, నాతో నువ్వు చేయగలపమంటే ప్రభు అన్నారు, బరబ్బా అవసరమైతే నీ కొరకు మరణిస్తానే కానీ నీతో నేను చేయి కలపలేను అని మరొక మాట ఆయన అన్నారు. ఏమంటే నీ రాజ్యము వేరు, నా రాజ్యం వేరు, నీ దేశము వేరు, నా దేశము వేరు. నా దేశము ఎవరు సమీపించి నివసిస్తారో వారికి నేను క్షేమము కలుగు చేయుదునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఎవరు పాపపు ఇష్టమైన దేశములో, భారతదేశం పాపపు ఇష్టమైంది నేను అంటలా, ఇంగ్లాండ్ పాపపు ఇష్టమైందని నేను అంటలా, ఆస్ట్రేలియా పాపపు ఇష్టమైంది నేను అంటలా. ఎవరు పాపములో నివసిస్తున్నారో, ఎవరు పాపము చేత పట్టబడి ఉన్నారో, ఎవరు పాపపు అనుభవాల మధ్య నివసిస్తున్నారో ఆ స్థితిలో నుంచి దేవుని కొరకు సమకూర్చబడితే, దేవుని రాజ్యము కొరకు సమకూర్చబడితే, దేవుని ప్రజలుగా మార్చబడితే, దేవుని సొత్తుగా మార్చబడితే, దేవుని బిడలుగా మార్చబడితే, ఆ రాజ్య నివాసము చేయటానికి ఎవరు నిర్ణయించుకుని ఆ రాజ్య స్థాపనలో నిలిచి ఉంటారో వాళ్ళ జీవితాలలో అద్భుతమైనటువంటి క్షేమము నా దేవుడు కలుగు చేయునుగాక. పాపములో ఉన్నవానికి క్షేమం ఉండదు, పాపములో ఉన్నవానికి ధైర్యం ఉండదు, పాపములో ఉన్నవానికి సంతోషం ఉండదు. సంతోషం లేకపోయినా, సమాధానం లేకపోయినా, ఆర్థిక వనరులు లేకపోయినా,
దురభ్యాసాలలో చిక్కుబడిపోయిన ఆ కుటుంబాలు కానీ ఆ వ్యక్తులున్న జీవితాలకు కానీ పొరపాటునే క్షేమం ఉండదనే సంగతి ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన అంటాడు, ఆ దేశములో, ఏ దేశములో? అన్యజనుల మధ్య నివసిస్తున్న మీరు, అన్య దేశములలో ఉన్నటువంటి మీరు నా ద్వారా సమకూర్చబడతారు. వాళ్ళు వెళ్ళారే మోయాబు, అక్కడి నుంచి సమకూర్చబడితే, దూరదేశం వెళ్ళాడే, అక్కడి నుంచి సమకూర్చబడితే, మోయాబు దేశం నుంచి వచ్చిన వాళ్ళు బెత్లెహేముకు వస్తున్నారు. బెత్లెహేములో క్షేమము కలగబోతా ఉంది. స్తోత్రం చెప్పు. అంటే పాపమును విడిచిపెట్టి, పాప సంబంధమైనటువంటి బంధకాలలో నుంచి విడుదల పొందితే, పాపముల నుంచి లేస్తే, అబ్రహాము గారితో కూడా చెప్పిన మాట ఏంటంటే, నీవు లేచి, మనం గతంలో విన్నాం, నీవు లేచి నేను చూపించే దేశమునకు నువ్వు వెళితే అక్కడ, అదిగో ఆ లేచి వచ్చిన చోటు నుండి నువ్వు చేరిన ఈ దేవుని రాజ్యమనే సంఘము సహవాసములో అంటుకట్టబడితే ఎక్కడ నీకు క్షేమము విస్తరించునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. మొదట నీవు సమకూర్చబడాలి. అన్య జనుల మధ్యలో నుంచి సమకూర్చబడాలి. అన్య దేశ నివాసిగా, అది దూరదేశమైనా, అది పాపపు దేశమైనా, అది ఏ దేశమైనా, ఏ అనుభవాలు కలిగిన దేశమైనా, ఏ అనుభవాలు కలిగిన పరిస్థితి అయినా, ఏ అనుభవాలు కలిగిన ప్రజల మధ్యలో నీవు ఉంటున్నా, నీవు వారిలో నుంచి వేరై దేవుని రాజ్య ప్రవేశం నీవు చేస్తే, పాపములను విడిచిపెడితే, మనసును మార్చుకుంటే, పశ్చాత్తాపడి నూతన జన్మను పొందుకోగలిగితే, నూతనత్వాన్ని ధరించుకోగలిగితే, నీ జీవితానికి అద్భుతమైన క్షేమాన్ని నా దేవుడు కలుగు చేయునుగాక. ఆ యేసుకేలు గ్రంథం 24 చదివాం. 25 కూడా ఒకసారి మనం చదువుదాం. 25వ వచనంలో ఏం రాస్తుంది? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. ఈ శుద్ధ జలమే ప్రభు అయిన యేసయ్య రక్తము. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనిషిని విడిపించి పాప పంకిలమైన దేశముల నుంచి వేరు చేసి తన రాజ్యములో, తన దేశములో పౌరునిగా, అందుకే పౌలు అంటారు, మన పౌరసత్వం పరలోకములో ఉంది అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమకూర్చబడాలి. మొదట పాపము చేసే మనుషుల మధ్యలో నుంచి, పాపములో నివసిస్తున్న జనుల మధ్యలో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా సమకూర్చబడాలి. రెండవ అనుభవం ఏంటంటే, శుద్ధ జలమని యేసు రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా మార్చబడాలి. ఆ 26లో కూడా, ఆ వచనంలో కూడా ఇంకో చక్కటి మాట రాస్తుంది. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, కలుగు చేసేదను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నూతన స్వభావం మారాలి. భక్తి చేస్తున్నాను అని ముసుగేసుకుంటే సరిపోదు. భక్తి చేస్తున్నానని సరిపెట్టుకుంటే సరిపోదు. భక్తి చేస్తున్నానని అనిపించుకుంటే సరిపోదు. స్వభావం మారాలి, హృదయం మారాలి. ఆ హృదయ మార్పు, స్వభావపు మార్పు ఎప్పుడు జరుగుతుందంటే, యేసు రక్తం నీ మీద ప్రోక్షించబడినప్పుడు. యేసు రక్తం ఎప్పుడు ప్రోక్షించబడుతుందంటే, అది ఆ దేశపు అనుభవాలు ఉన్నాయే, మోయాబు అనుభవాలు ఉన్నాయే, దూరదేశపు అనుభవాలు ఉన్నాయే, పాపపు అనుభవాలు ఉన్నాయే, వాటిలో నుంచి నీవు సమకూర్చబడినప్పుడు
ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన రక్తం నిన్ను కడుగుతుందో నూతన స్వభావము నీకు కలుగుతుంది. ఈ దేశ నివాసిగా, దేవుని రాజ్య నివాసిగా, దేవుని దేశములో, దేవుని రాజ్యములో నీవు సభ్యుడిగా మారుతావు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీకు క్షేమమును కలుగ చేసేదను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్ పట్టినంత మాత్రాన కాదు, మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, దశమ భాగం ఇచ్చినంత మాత్రాన కాదు, ఏదో భక్తి చేస్తున్నంత మాత్రాన, ఏదో సేవ చేసేస్తున్నాను అనుకున్నంత మాత్రాన మనకు క్షేమము కలుగదు. కానీ మనము సమకూర్చబడాలి పాపపు జీవితములో నుంచి, పాపపు దేశములో నుండి, పాపపు అనుభవాల్లో నుంచి, దేవునికి దూరమై, తండ్రికి దూరమై, దుర్వ్యాపారం మొదలుపెట్టిన దూరదేశముల నుండి సమకూర్చబడి, శుద్ధ జలముల చేత పవిత్రపరచబడి, నీ హృదయము మార్చబడి, నీ స్వభావము మారినప్పుడు అద్భుతమైనటువంటి క్షేమము నా దేవుడు నీకు, నాకు, మనకు కలుగు చేయునుగాక. అదే వాగ్దానం, అది వాగ్దానం. క్షేమం కలిగిద్ది, క్షేమం కలిగిద్దని చప్పట్లు కొడితే సరిపోలా. ఆయన ఎవరో పాడారు, ఒక ఆయన స్వాతంత్ర్యం వచ్చినన్ని సభలే చేసి సంబరపడితే, ఏంటి తెలీదా మీకు? ఇలాంటి ఎందుకు తెలీదు, ఎరగనట్టుంటారు అంతే. సంబరపడితే సరిపోదు, వచ్చిన దాన్ని అనుభవించాలి, పొందిన దాన్ని అనుభవించాలి. పొందిన రక్షణ మీరు అనుకుంటారు, అయ్యా నేను బాప్తిసం పొంది 30 ఏళ్ళు అయిపోయింది కదా, స్వభావం మారలా, ఉపయోగం ఏముంది? స్వభావం మారలా. బాప్తిసమే, మందిరమే. ఎక్కడికి పో, ఓసన్నే మాసన్నే. మాస సంగతులు ఇంకా మారలా, ఆ దరిద్ర బుద్ధులు ఇంకా మారలేదండి. స్వభావం ఏమవ్వాలి? మార్చబడాలి. ఆడంట మధ్యలో పిల్లడు అడవికి పోతే చిన్న పాంపిల్ల అటు ఇటు అంటుంటే వాడికి తెలియక చలికి వణుకుతుంది, డాడీ పాంపిల్ల అన్నాడంట. ఒరే అది పాంపిల్లరా అనంటే, లేదు డాడీ అది చలికి వణుకుతుంది డాడీ. ఏం చేద్దాం, ఇంటికి తీసుకురా డాడీ అన్నాడు. ఒరే పామురా అది, అరే పామురా, దాని జోలు ఎందుకురా, నువ్వు తెస్తావా డాడీ, నేనన్నా మరి నువ్వు పట్టుకోవద్దులని ఆ పన్నోడి చేత పట్టించుకుని ఇంటికి తెచ్చి రోజు కాసిన పాలు పోసి పెద్దదైందాక పెంచాట. మరి అది పాలతో ఎట్ట పెరిగిందో మనకు తెలియదు మొత్తానికి. అది అంగన్వాడీ బడిలో చెప్పిన కథ ఉంటుంది. అది పాము పాలుకి ఎట్ట పెరుగుతుందండి, అది కథ. నేను దాన్ని నమ్మను. కానీ ఆ మధ్య ఒక ఊరిలో ఒక ఇంట్లో పెద్ద పుట్టలేసిందంట. ఇక ఆ ఊరోళ్ళందరూ ఇక బిందెలతో నీళ్లు, క్యానులతో పాలు అయ్యి తెచ్చి రాత్రంతా నాగిని డ్యాన్స్ వేసి యమా అసలు ఆ ప్రాంతం అంతా పేరు మోగిపోయిందంట. ఎలిసాడు ఆడ ఎలిసాడు అని రాత్రంతా డాన్సులేసి తెల్లారి గట్టుకి ఎటోళ్ళు సర్దుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న 2 పిల్లలు ఆ పుట్ట మీద పండుకుని నిద్రపోయారు. తెల్లారి పొద్దున తల్లి లేపుతుంటే లేకపోవట్లే. తెల్లారి పొద్దునే ఆ పిల్లలు లేపుతుంది, లేకపోవట్లే. ఏంటని చూస్తే 2 చచ్చిపోయారు. రాత్రి క్యానులు పాలు తాగింది. అది సలిమిడి తింది. సలిమిడి కూడా పెట్టారంట దానికి. మరి ఎట్ట తిందో ఏంటో, నాకిందేమో అందేమో. పాలు తాగింది, సలిమిడి తింది, సాంబ్రాణి కడ్డీలు వాసన చూసింది. నాగిని డ్యాన్స్ కూడా పైకి వచ్చి చూసి ఆలకించింది. ఈ నాగిని కూడా మరీ తిరిగిపోతుందిట. మెలికలు తిరిగిపోతుంది. అది కూడా ఎట్టు తిరిగిపోతుంది.
అరే ఇంత చక్కగా ఇంట్లో పెట్టుకుని నీళ్ళలో పెట్టుకుని నన్ను ఇంత ఆరాధిస్తున్నారే, అసలు ఇంటి పిల్లలు కదా వీళ్ళు అని ఏమన్నా వదిలిపెట్టిందా? చెప్పరేమండి, వదిలిపెట్టలా, ఇద్దరిని అందుకుంది. అది దాని స్వభావమే, దాని స్వభావమే అది. మనం కూడా అనుకుంటున్నాము బాప్తిసం తీసుకున్నాం, ఇవాళ ప్రభు బల్లారాధన రొట్టె తినాలి, దాచారసం తాగాలి అని. ఆనిక కొంతమంది మహాభయభక్తులతో, ఎంత భయభక్తి అంటే నాకు ముఖం అంతా సొల్లుతో తడిచిపోతుంది. అమ్మా మీకు దండం పెడతా, చెయ్యి ఇట్ట పెట్టుకోండి అమ్మా, ఇట్ట పెట్టమాకండి, ఇట్ట పెడితే నేను ఏళ్ళలాగేది, వరుసనే లాక్కుంటే ఏడబోయేది. ఇంతకాలం అయింది కదా, ఇట్ట పెట్టి కూర్చోండి అమ్మా, ఇట్ట కూర్చోండి, కొంచెం సేపు పెట్టి కూర్చోండి. అయ్యా మీరు కూడా బాబులు ఇట్ట పెట్టుకోండి అమ్మా. ఈ కండవాళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఇట్ట పెడుతున్నారు. ఒక ఆయన అయితే ఇట్ట పెడుతున్నాడు, ఆ కండవాళ్ళు అక్కడ కూర్చోబెడదాం అనుకుంటున్నా. కండవాళ్ళు ఆక్కునే వాళ్ళకన్నా అర్థం కావాలి కదా, ఇట్ట పెట్టుకోండి అని మా చేతిలో. వాళ్ళే ఏడుస్తారు ఆ టైంలో అంటుంటే ఇంత పడుతుంటే సొల్లు. ఏడత్వం కాదు ముఖ్యం, శుద్ధ జలము చేత పవిత్రపరచబడాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. శుద్ధీకరణ జరగాలి. యేసు రక్తము చేత మనసాక్షి శుద్ధి చేయబడాలి. అప్పుడు నీ స్వభావం ఏమవుతుందంటే మార్పు చెందుతుంది, మారుతుంది. అప్పుడు నీ జీవితంలో పరిపూర్ణంగా క్షేమాన్ని అనుభవించుదువుగాక. చెప్పండి ఆమేన్. దైవజనుడు అయిన పౌలు ఉన్నారే, పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళని రక్తము ఒలికించి నరాలు మొక్కలుగా నరికి పోగులు పెట్టినటువంటి రక్త పిపాసి యేసు అని ఎవరన్నా మాట్లాడితే 16 మొక్కలు చేసి పోగేసి, వాడెవడో 16 గంటలేనా, 16 గంటల మిక్సీలో పెట్టి ఉడకబెట్టాడంట. మొన్న భార్యను చంపి 10 గంటలకు ఉడికిందా? 6 గంటలు ఉడికింది. ఓకే, మొత్తం ఇవన్నీ చూసావా? జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకో. దేవుని స్తోత్రం. ఎన్ని గంటలు? 10 గంటలు మొక్కలుగా నరికి ఆ మిక్సీలు అట్టబట్టింది. 4 మొక్కలు వేసాడు. వాడు ఎంతసేపు కూర్చుని నరికాడు ఆ మొక్కల్ని. నరికి మిక్సీలు వేసి అది తీసుకెళ్ళి చెరువులో పోసాడంట. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మామూలు వాళ్ళ? ఎట్ట పట్టారో లేకపోతే ఇడికి 4 తగిలిస్తే చెప్పాడో మొత్తం మీద బయటకు వచ్చేసింది. స్వభావం మారాలండి. స్వభావం ఇవ్వాలి, మారాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇలాంటి రక్త పిపాసి యేసు ప్రభుని తెలుసుకుని యేసు ప్రభు దర్శనం చూసి యేసే దేవుడు అంటుంటే ఈయన్ని రాళ్ళతో కొడుతున్నారు. పౌలుని రాళ్ళతో కొడుతుంటే ఏ మాత్రం కూడా ఆయన చెల్లించట్లా. ఏంట్రా నీ సంగతి అంటే, పూర్వం దోషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి నన్ను ఆయన కరుణించి దర్శించి నన్ను మనిషిగా చేశాడు. ఇప్పుడు నన్ను ఎవరైనా కొట్టినా నేను తిరిగి వాళ్ళని కొట్టను కానీ, వాళ్ళ మీద కక్ష పెట్టుకోను కానీ, ఏంటయ్యా నీకు ఇంత సహనం అంటే, నా స్వభావం ఇప్పుడేమైంది? మారిపోయింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇదిగో ఏమనుకున్నావో, నేను బైబిల్ పట్టుకున్నా, లేకపోతే నా కళ్ళల్లో కారం వేసి కొమ్మి పడేస్తా. అవునా? బైబిల్ని బట్టి ఆగావా? లేకపోతే ఈ పాటికి కళ్ళు పోయాయి, నాకు కుమ్మి పడేస్తానివా అని ఆమెంటే, వీడంటాడు నేను కూడా ఇది పట్టుకున్నా కనుక ఆగా. 16 మొక్కలు ఎన్ని లేదంటే 32
ఏంటయ్యే? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లాయ్ బాయ్. 16 మొక్కలు లేదా పీకో వజ్రదంతి లేదా అప్పు. ఏ పేస్ట్ వాడుతున్నారు మీరంతా? మీరు ఏ పేస్ట్ వాడుతున్నారు? క్లోజప్ వాడేవాళ్ళు చేయొత్తండి. క్లోజప్ వాడేవాళ్ళు చేయొత్తండి. చేయత్తలేదంటే మీ చెవుడు ఉంది అనుకుంటా. క్లోజప్ వాడేవాళ్ళు అది రెడ్ ఉంది. అది రెడ్ అదే డాబర్ రెడ్ వాడేవాళ్ళు. అబ్బో ఈ పార్టీ ఎక్కువ ఉంది. కాల్గేట్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి. రేపటి నుంచి నేను చెబుతున్నా, ఉన్న పేస్ట్ అయిపోయిన తర్వాత అందరు కాల్గేట్ వాడండి. ఎందుకంటే అది మన క్రైస్తవుని యొక్క కంపెనీ. అతని యొక్క శ్రేష్టత ఏంటో తెలుసా? ప్రథమంగా ఆయన వ్యాపారం ప్రారంభించిన దినాల్లో 10వ భాగం ఇచ్చేవాడట. ఇప్పుడు ఆయన 10వ భాగం వాడుకుని రాబడంతా దేవునికి ఖర్చు పెడతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కాల్గెట్ వాడండి. పళ్ళు గట్టిగా ఉంటాయి. లేనిపోయింది ఒకవేళ ఆయన బైబిల్ ఒక్కొక్కసారి అట్లా పక్కన పెడుతుంటాడు. వింటున్నారా? అమలు పక్కన పెట్టిన కాల్గేట్ వాడారంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. దానిలో ఒకటైనను ఓడకుండా గట్టిగా ఉండను గాక. లేకపోతే స్వభావం మారితే బైబిల్ పక్కన పెడతానని ఎందుకంటాడు? స్వభావం మారితే బైబిల్ పక్కన పెడతాను, కళ్ళలో కారం కొడతానని ఎందుకంటది? ఒకప్పుడు మహారౌద్రుడు, మత పిచ్చ, మత నిష్ఠ గరిష్ఠుడైన సౌలు పౌలైన తర్వాత అతన్ని కొడుతుంటే, కుక్క నిడిచినట్టుగా ఈడుస్తుంటే, అవమానపరుస్తుంటే, నిందిస్తుంటే, హేళన చేస్తూ ఉంటే మౌనంగా నవ్వుకుంటా ఎలా ఉండగలిగి స్వభావం మారిపోయిందండి. దేవుని స్తోత్రం. క్షేమము కలుగుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. క్షేమము కలుగు చేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాసములో నీకు క్షేమం కలగాలి. ఈ మాసంలో క్షేమాన్ని అనుభవించాలని ఆయన ఆశించాడు. ఇంతవరకు నీ క్షేమం లేకపోతే ఈ మాసంలో ఆయన అంటాడు, నేను నీకు క్షేమము కలుగు చేస్తా. ఎప్పుడంటే నీవు ఆ దేశములో నుండి, ఏ దేశం? శాపగ్రస్త దేశములో నుంచి, ఏ దేశమో? దూరదేశములో, దుర్వ్యాపారాలు కలిగిన దేశములో, దుష్ట స్నేహాలు కలిగిన దేశం, ఆ దేశముల నుంచి సమకూర్చబడి దేవుని రాజ్యములో, దేవుని దేశములో స్థాపించబడాలంటే నీవు మొదట సమకూర్చబడాలి, రెండవది శుద్ధి చేయబడాలి, మూడవది నీ స్వభావం మార్చుకోవాలి. ఆ 3 అనుభవాలు నీకు కలిగిన మరుక్షణం క్షేమము నీతో నడక ప్రారంభించునుగాక. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 12వ కీర్తన, కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ వాక్యం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగు చేసేదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనే విషయంలో ఆత్మకు సంబంధించింది ఉంది, శరీరానికి సంబంధించింది ఉంది. ఆత్మకు సంబంధించిన విషయాన్ని మనం చూసాం. ఆయన శుద్ధ జలము చేత పరిశుద్ధపరుస్తాడని, మనస్సాక్షిని మారుస్తాడని, నూతన హృదయాన్ని ఇస్తాడని, స్వభావాన్ని మారుస్తాడని, దాని విషయమై క్షేమం కలుగుతుందని మొదటి మాటగా విన్నాం. రెండో విషయం ఏంటంటే, సాతాను బంధకాల చేత, సాతాను కట్ల చేత, సాతాను కుయుక్తి చేత బాధలు పడుతూ,
దెబ్బలు తిని ఇష్టానుసారంగా సాతాను తన పెత్తనం చేత నిన్ను బాధిస్తా ఏం చేయాలో తోసక అయోమయ పరిస్థితిలో ఉంటేనట, నీవు గనక రక్షణను కోరుకునుంటే ఆయన నిన్ను విడిపించుటకు రక్షించుటకు ఇప్పుడే లేవబోతున్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడుతున్నావు, అనేక విషయాలను బట్టి బాధను అనుభవిస్తున్నావు, సాతానుగాడి కుయుక్తిని బట్టి కట్టబడిన బంధకాల చేత బాధపడుతున్నావు. నువ్వు కోరుకున్నటువంటి కాపుదల నీకు లేదు, నువ్వు కోరుకున్నటువంటి విడుదల నీకు లేదు, నీకు కావలసినటువంటి సంరక్షణ లేదు. ఎన్నో విధాలుగా వేదన పడుతున్నావు, క్షేమము లేక అల్లకల్లోలమైపోతున్నావు. ఇలాంటి సందర్భంలో ఈ వాగ్దానం ఇచ్చిన వాగ్దాన పూర్ణుడు అంటాడు, నువ్వు కోరుకుంటే నేను నీకు రక్షణ కలుగు చేస్తా. దేవుని స్తోత్ర. కాపుదల ఇస్తా. చూడండి, ఎంతోమంది మన జీవితంలో ఆధారపడిన వారుగా ఉంటారు. ఎందరి మీదో మనం ఆధారం చేసుకుని ఉంటాం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు బలపరుస్తారు, వీళ్ళు బలపరుస్తారు, మనకి వీళ్ళు సహాయం అని ఎందరినో మనం ఆనుకుని ఎందరి మీదో మనం నమ్మకం పెట్టుకుంటాం. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని విడిచిపెట్టవచ్చు, ముఖం సాటేయచ్చు, మనకి సహాయం చేసేదానికి వెనుకాడవచ్చు. కానీ నేను మీకు క్షేమము కలుగు చేస్తానన్న దేవుడు అంటాడు, మీరు ఏ బాధలో ఉన్నా, ఏ కట్ల చేత కట్టబడినా, ఎంత దరిద్రతను అనుభవిస్తున్నా, ఎంత బాధను అనుభవిస్తున్నా, మీరు విడుదల కోరుకుని, మీరు సహాయాన్ని కోరుకుని, నా సంరక్షణ కోరుకుని, క్షేమము అనుభవించాలని ఆశపడుతున్నట్లయితే ఇప్పుడే మీ కొరకు నేను లేవబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సహాయమునకు దిగిరమ్ము, నా సహాయమునకు త్వరపడము, నాకు సహాయము నీవే. నేను కొండల వైపు చూడను, బండల వైపు చూడను, మనుషుల వైపు చూడను. నా సమస్యల మధ్యలో నీ మీదే నేను ఆధారపడి ఉన్నా, నా సహాయమునకు త్వరగా రాదేవా అని నీవు అడగగలిగితే, ప్రార్థించగలిగితే, కోరుకుంటే, నేను రేపు వస్తాలే, నేను ఒక నెల తర్వాత వస్తాలే, నేను సమ్మర్ హాలిడేస్కి వస్తాలే, నాకు ఇప్పుడు కాస్త చలిగా ఉందలే, నేను ఇప్పుడు కాస్త భరతనాట్యాల మధ్య కూర్చుని ఉన్నలే, నేను ఇప్పుడు కాస్త అంపచేయ మీద పడుకుని, అంశచేయ అది సముద్రంలో నదుల్లో తిరుగుతుంటుందండి. రాత్రేమో దీపాలు పెడతారు, ఇక్కడేమో ఈయన పడుకుని ఉంటాడు, ఆమెమో శ్రీవారి దగ్గర కూర్చుని ఒత్తుతూ ఉంటుందండి. అక్కడున్నాడు ఆయన, అక్కడ లేడు, ఎక్కడ లేడు. నువ్వు అడిగితే నేను వెంటనే లేస్తా. స్తోత్రం చెప్పు. అంటే నిద్రపోయి లేస్తాం కాదు, సింహాసనం మీద లేచి నీ దగ్గరకు దిగి వస్తా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను కోరుకుంటే, విడుదల కోరుకుంటే, కాపుదల కోరుకుంటే, సంరక్షణ కోరుకుంటే, నాకెవరూ లేరు అని ఆయన మీద నీవు ఆధారపడితే ఆయన అంటాడు, నేను నీకు క్షేమము కలుగు చేసేదానికి ఇప్పుడే లేచెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడి పెత్తనం కింద నిన్ను నలగొడతా ఉంటే వాడి బంధకాల్లో నుంచి నిన్ను విడిపిస్తానికి, వాడి కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపిస్తానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే, నీ కుటుంబం సాతాను కుయుక్తి వల్ల అల్లకల్లోలం అవుతుంటే, నలుదిశల ఎటు చూసిన వేదన కలుగుతూ ఉంటే, ఇప్పుడు ఆయన యొక్క
సహాయాన్ని, రక్షణని నువ్వు కోరుకుంటే. చూడండి, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు ఒకడు. ఉన్నత స్థానము నుంచి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఒకడు. వీడున్నాడు మధ్యలో, ఎప్పుడొస్తాడా ఎప్పుడు దొరుకుతాడని కాచుకుని ఉన్నాడు. రావటం మామూలు కొట్టుడు కాదు. ఇక కాసేపటిగా కూసేపటిగా ప్రాణం పోత కొన ఊపిరితో వదిలిపెట్టి మొత్తం బట్టలన్నీ పీక్కుని వెళ్ళిపోయాడు, వస్త్రాలు పీక్కుని వెళ్ళిపోయాడు. నాకు తెలియకడుగుతా, ఎవడన్నా కొడితే వాచి తీసుకుని వెళ్ళాలా, ఎవడన్నా కొడితే దొంగ పులిగోరు తీసుకుని వెళ్ళిపోవాలా, ఎవడన్నా కొడితే జేబులో పర్సు ఎత్తుకెళ్ళాలా. వీడేం ఎత్తుకెళ్ళాడు? వస్త్రాలు పీక్కుని వెళ్ళిపోయాడు. వీడెవడంటే సాతానుగాడు. ఏం వస్త్రాలు అయ్యి? వేసుకున్న ప్యాంట్ షర్ట్ కాదు, రక్షణ వస్త్రం, అభిషేక వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెళ్లి కుమార్తెకి ఇవ్వబడిన సన్నని నారబట్టలనే పెళ్లి కుమార్తె వస్త్రం, ఈ వస్త్రాలన్నిటినీ పీక్కుని పోయి కొన ఊపిరితో పడవేస్తే అటుగా ఒక లేవీడు వెళ్తున్నాడంట. ఇడు మూలుగులేని పక్కగా తొలగిపోయాడు. అటుగా ఒక లేవీడు ఇంకోడెవడు ఆయన సంగతి అట్టు ఉంచామా. ఇద్దరు పోయారు అప్పటికే. ఎవరెవరు? ఒక యాజకుడు, ఒక లేవీడు, నాకెందుకులేని పక్కన పడి వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఏం చేశాడు? వెంటనే లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? తన గాడిద మీద నుంచి లేచి దిగి ఆ గాయపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన ద్రాక్షారసాన్ని ఆ గాయాల మీద పోసి, తన నూనెని ఆ గాయాల మీద పోసి శుభ్రంగా కడిగి ఆ గాడిద మీద ఎక్కించుకుని తిన్నగా ఒక పూట కొని వాడిని ఇంటికి తీసుకుని వచ్చి, ఇతన్ని మీరు సంరక్షించండి, మరలా నేను వస్తాను, ఇతను బాగుపడిన తర్వాత వస్తాను, తీసుకుని వెళ్తాను, అప్పుడు మీరేదైనా ఖర్చు పెట్టుంటే దానిని చెల్లించి ఇతన్ని విడిపించుకుని వెళ్తాను అని ఈ ఇద్దరి కంటే ఈ మూడో వ్యక్తి సమరయుడు ఉన్నాడు. మంచి సమరయుడైన యేసయ్య. పట్టు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కొన ఊపిరితో ఉన్నవాడు ఏం కోరుకుంటున్నాడు? రక్షణ కోరుకుంటున్నాడు. ఇప్పుడు రోడ్డును వెళ్తూ ఉంటాం, ఒక బైక్ గుద్దుకుని ఒకటి కింద పడ్డాడు. సడన్గా అందరూ ఆపేసి అట్ట బొమ్మల్లాగా చూస్తుంటారు, కానీ ఏవేవో మాట్లాడుకుంటుంటారు, కానీ అతనికి వెంటనే జరగాల్సిన సహాయాన్ని ఏ ఒక్కరు ఆలోచించరు. వెంటనే వాళ్ళలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే 108కి ఫోన్ చేస్తాడు. అతను ఎవరంటే అతనికి రక్షణ కలుగు చేసేదానికి త్వరగా లేచిన యేసయ్యలాగా ఉన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ కూడా వాక్యం ఏం రాస్తా ఉందంటే, నీవు కోరుకుంటే, క్షేమమును కోరుకుంటే, కాపుదల కోరుకుంటే, సంరక్షణ కోరుకుంటే ఆయన త్వరగా లేవబోతున్నాడని, క్షేమాన్ని దయచేయబోతున్నాడని చక్కటి వాగ్దానం చేత నింపబడినటువంటి మాటలు మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మొదటిది, ఆ దేశములో నుంచి సమకూర్చబడి శుద్ధ జలములు జల్లబడి నీ యొక్క స్వభావము మార్చబడుట ద్వారా నీకు క్షేమం కలుగు చేస్తాడు. రెండవది, రక్షణ కోరుకొనుట ద్వారా నీకున్న బంధకం ఏదైనా, నీకున్న బాధ ఏదైనా, నీకున్న శ్రమ ఏదైనా, అది బంధువుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, నీ వ్యక్తిగత అపరాధం వల్ల కానీ, నీవు తెలియకపడిన
బాధ ఏదైనా ఆయన్ని కోరుకుని నాకు విడుదల కావాలని ఆశపడితే వెంటనే నీకు రక్షణ కలుగు చేసేదానికి, క్షేమం కలుగు చేసేదానికి ఆయన నీ కొరకు లేచి వచ్చునుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథం 3వ మాట, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం. ఎవరును లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. పేరు పెట్టారండి. వాడ పనికిమాలినోడు, వాడు ఉన్నాడే, వాడు పనికిమాలినోడు. వాళ్ళ ఆ కుటుంబం ఉందే పెద్ద దరిద్రపు కుటుంబం అండి. కొంతమందికి కొన్ని పేర్లు ఉంటాయి. వాడొకటి తిరిగిపోతాడండి, వాడొకటి ప్యాకెట్ గాడండి, ప్రార్థన చేస్తాడు కానీ దొంగ ప్రార్థన అండి. అలాంటి పేరు పెట్టబడిన వ్యక్తులకి ఆయన అంటాడు, ఒకవేళ నిన్ను ఈ ఆత్మీయ యాత్రలో ఒక పేరు పెట్టి నేను దూషిస్తూ అవమానపరుస్తున్న అవమానాల మధ్యలో ఉంటే ఆయన ఏమంటాడు, అయితే నేను నీకు పేరున్నప్పటికీ అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, నీ గాయములను మాన్పెదను. ఆయన ఏం చేస్తాడంట, ఆరోగ్యమును కలుగు చేస్తాడు. చూడండి, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానండి, వాళ్ళకి ఏమీ దేవుని భయం లేదండి. వాళ్ళొట్టి అప్పులు చేస్తారండి. వాళ్ళండి ఎప్పుడు రోగాలతోనే ఉంటారండి. వాళ్ళండి ప్రార్థన చేస్తారు కానండి నమ్మకం లేదండి వాళ్ళ దగ్గర. అందుకేనండి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళినట్టున్నారు. అందుకేనండి ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళకి ఏం జరగట్లేదండి అని ఒక వేళను నిందించబడుతూ ఆ పేరుతో పిలువబడుతూ ఉంటే ప్రభు అంటాడు, నేను నిన్ను ఆరోగ్యము కలుగు చేసి, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసి, ఆరోగ్యము అననే దాని దగ్గర ఒకసారి నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆరోగ్యము లేనివాడు, శారీరకమైన ఆరోగ్యం కానీ అది వేరే విషయం, ఆత్మీయ ఆరోగ్యం లేకపోతే ఆ వ్యక్తి దేవునితో నడవలేడు. ఎందుకు గాయపరచబడ్డాడు అనంటే, సాతానుగాడు నిన్ను ఏం చేస్తాడంటే ఈ సరళతలో నుంచి తప్పించేదానికి అవిశ్వాసం అనే ఒక అనారోగ్యాన్ని, అనుమానం అనే ఒక అనారోగ్యాన్ని, నిరాశ అనే ఒక అనారోగ్యాన్ని, ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో అనేకమైనటువంటి గాయాలు నీకు చేస్తాడు వాడు. ఏం చేశాడు దేవుడు, నీకు ఎంతకాలం భక్తి చేసావు కదా, నీకేం చేశాడు దేవుడు అన్నప్పుడు నీ మనసు ఏమైందండి? నేను మీకు ఎంత గద్దించినా మీ బతుకులు మారవండి. మీరు ఎంతన్నా చెప్పండి, మీరు మారేవాళ్ళు అయితే ఎప్పుడో మారేవాళ్ళండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ అనుభవాల్లోకి వచ్చేవాళ్ళండి. రాదు మీకు. ఇక నేనే సర్దుకుని పద్యం అప్పగించుకుని వెళ్ళిపోతానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భలేవాడు అయ్యా, నువ్వు సాయం చేస్తానన్నావు, నువ్వు ఆల్రెడీ వచ్చి ఉన్నావు అక్కడ, ఇటు చూసుకోవాలా. అప్పుడు నీ మనసు ఏమైంది? నువ్వు సాయం చేస్తానికి వచ్చావండి, వాడు నిన్ను చూడలా. వాడు నిన్నేమంటున్నాడు? ఇప్పుడు ఈడు తప్పైనా నిన్నేమంటున్నాడు? ఏమైనా నువ్వు ఇస్తానన్నావు, నువ్వు నాకు అబద్ధం చెప్పు. అప్పుడు నీ మనసు ఏమవుద్ది? మీరు అలాంటి సాయం చేసే మనుషులు అయితేగా, మీరంతా దొంగలేగా, అప్పుడు దొంగ బుద్ధి బాగోలేదుగా, పోతే కదా అనుభవం తెలియటానికి. ఇప్పుడు
నేను నీ కొరకు ప్రార్థన చేశా, నువ్వు వచ్చి ఏమన్నావు, నువ్వు ప్రార్థన చేసి నా కడుపులో పోయేది అన్నప్పుడు నాకు గాయం అవుద్దా అండ్ అవుద్దా చెప్పరేమండి. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు, అన్న నాకు కడుపులో నొప్పిగా ఉంది ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేశా, అటు కడుపులో నొప్పి తగ్గల. తెల్లారి వచ్చామంటాడు, నువ్వు ప్రార్థన చేయలేదు, నా కడుపులో నొప్పి తగ్గలేదు అంటాడు. అప్పుడు నాకేమనిపిస్తుంది, మనసు గాయపడిద్దా లేదా? అరే నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తేనే ఏంటి ఎట్ట అంటాడు, మరి ఎందుకు స్వస్థపడలేదు? కడుపులో నొప్పితోనే ఉన్నాడు, మళ్ళీ ఇంత పలావ్ తిన్నాడు. అరే నేను తప్పు చేశాను రా, పొద్దున్న నేను కొంచెం ఇంత తక్కువ తిన్నాడితే, కొంచెం మొత్తం తక్కువ తిన్నాడితే కడుపులో బాగానే ఉండేది, కడుపు మితిమీరి తినిపోతుంది, కడుపులో నొప్పి వచ్చింది అని పశ్చాత్తాపడి సాయంత్రం అంత మధ్యగానం తాగితే ఎంత బాగుండేది. కడుపులో నొప్పి అని చెబుతువి, నాకేం ఉపవాస ప్రార్థన పెడుతువి, నేనేం ప్రార్థన చేస్తుంటేనే నువ్వేం మళ్ళీ 12ంటికి లేచి చెప్పరే, మళ్ళీ 12ంటికి లేచి ఎంత పలావు తింటివి. ఇప్పుడు కడుపులో నొప్పి తగ్గిద్దా? మళ్ళీ తగ్గకపోగా నాకు గాయాలు ఏమని, నువ్వు ప్రార్థన చేయలేదు, నా కడుపులో నొప్పి తగ్గ. ఇప్పుడు నేనేమనుకుంటాను, నేను ఇంత పూటపడి ప్రార్థన చేశానే, ఏంటి ఇంతలా మాట, ఎక్కడి దాకా ఎందుకండి, మీరు భక్తులు కదా. అప్పుడప్పుడు గద్దింపు వచ్చిందనుకో, మీ మనసు ఏమైపోద్ది, గాయం బా ఎంత గాయమో, ఇంత యథార్థవంతుడు నన్ను గాయపరుస్తాడా, ఇంత నమ్మకస్తుడిని నన్ను పట్టుకుని ఇట్ట అంటాడా, గాయం అవట్లా. అది పెట్టేది ఎవరో తెలుసా, సాతానుగాడు. గద్దింపని కుమారుడు, గద్దింపని తండ్రి కుమారునికి అని వాక్యం చెప్తుంది. గద్దించినప్పుడు సాతానుగాడే, చూడబోయా నువ్వెంత నమ్మకస్తుడు, అసలు నువ్వెంత పరిచర్య చేస్తావు, నువ్వెంత కానుకలో నమ్మకంగా ఉంటావు, నమ్మకంగా 100 రూపాయలు కవర్లో పెట్టిస్తూనే ఉన్నావు కదా, ఏదో నడువు నెప్పుకుంటే మోకరించకపోతే మోకరించు అని అంటాడా. ఆడు చెవులో బాగా పెట్టుకుని ఊతా ఉంటాడు. నీకు 2 సార్లు చెప్పంగానే గాయమైపోయింది, నా హృదయం గాయమైపోయింది. ఏం బ్రదర్ రావట్లేదు, గాయమైపోయిందండి హృదయం అంతా, పచ్చి పుండు అయిపోయిందండి. నేను ఎంత నమ్మకస్తున్నా శామెలన్నా, నువ్వు వెళ్ళా నన్ను అన్నది, నువ్వు వెళ్ళా, గాయమైపోయింది అన్నది, హృదయం గాయమైపోయింది. ఆయన ఎందుకు గద్దించాడని ఏం చెప్పడు, నిజమేనన్నా నాకు కూడా 2వ రోజు పడింది కన్నా నాకు కూడా గాయమైందన్నా. గాయాలు రుద్దుకుంటూ ఉంటాయి, సన్నాసి రాసుకుంటే చెప్పండి. ఈ బాగానే తెలుసుగా, మండే కట్టె కలుసుకుని అనుకోండి, మంట ఏమవుద్ది, ఈ 2 కట్టెలకి పచ్చి కట్టి పెడితే ఏమవుద్ది, 2 కట్టెలు కాలుతున్నాయండి కలిసి, 3వ పచ్చి కట్టి పెట్టామేమవుద్ది, ఆరిపోద్దా మీ బతుకది. అది ఈ పచ్చి కట్టి కూడా మండే కట్టెలను బట్టి కాసేపటికన్నా రాజుకుని మంట ప్రారంభమవుతుంది. స్తోత్రం చెప్పు. ఇది కూడా తెలీదా, అడవిలో ఎక్కడో నుప్పు పడింది, లాస్ ఏంజల్ లాగా పోయి లాస్ అయిపోయింది. మధ్యలో ఎన్ని కట్టెలు ఉంటాయి, పచ్చి కట్టెలు, ఎన్ని చెట్లు ఉంటాయి పచ్చి, ఆరిపోలేదే మంట, ఆరిపోవాలి కదండి. అందుకనే నేను కొంతమందికి రేపు పొద్దున్న చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏమాత్రం గాయం అవ్వకూడదు, మీకు గాయం అలా అవ్వకూడదు. నేను కొన్ని చెప్పాలని చెప్తా, హెచ్చరించాలని హెచ్చరిస్తా. అవి సాతానుగాడు మీకు ఏం చేస్తాడంటే గాయం చేసి గాయాన్ని రేపుతూ ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి, 40 దీవారాత్రాలు. మొదటి రోజు రాలా వాడు, 2వ రోజు రాలా, 10వ రోజు రాలా, 30వ రోజు రాలా, 39వ రోజు కూడా రాలా.
40 రోజు వచ్చాడండి. అప్పుడేమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు ఎవరు? దేవుని కుమారుడు అయ్యా, నువ్వు మామూలు మనిషివా, దైవ కుమారుడివి. ఏంటది? ఎందుకంత నీరసపడిపోయావు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోవయ్యా, భలేవాడివి. అమాయకుల్లాగున్నావు. ఏయ్ సైతాన్న, మనుషుడు రొట్టె వల్ల బ్రతుకుతాడా? దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతకడా? సర్లే కానీ మీ నాన్న బహు ప్రేమ కలిగినోడు కదా నీ మీద, నుంచి దూకవా నుంచి. మీ నాన్న దేవదూతలను పంపించి నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటాడు చెప్పాడు. నోరు మూసుకుని వెళ్ళు. నేను పిచ్చి మాటలు చెబుతున్నాను, మంచి మాటలు. దూకో. నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించకూడదని. ఎందుకు వచ్చింది ఆయన కోపం? మనసు గాయపడింది. సాతానుగాడు ఏం చేస్తాడంటే గాయపరుస్తాడు. ఇంకా మీకు ఆధారం చూపించిన, చెరసాలలో ఒకడు సమాధుల దొడ్లో ఉన్నాడు. ఒకడు దెయ్యాలు పట్టినోడు సమాధుల దొడ్లో తిరిగితే పోయేది. వాడు ఏం చేస్తున్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడట. గాయపరుచుకుంటా ఆ రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నాడట. ఒలికిస్తూ ఉంటే యేసుప్రభు అలాగ వెళ్తూ ఉంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, అప్పుడే వచ్చావు? వాడికి అన్నీ తెలుసు. వాడికి ఏ మనిషికి ఏం పెట్టాలో తెలుసు. ఎవరికి ఏం పెడితే గాయమయ్యి తిరగబడతాడో, క్షేమాన్ని పోగొట్టుకుంటాడో, ఆత్మీయతను పోగొట్టుకుంటాడో, క్రీస్తు సరళతలో నుంచి తప్పిపోతాడో వాడికి తెలుసు. అందుకని అందరికీ గాలం వేయడు, అందరికీ వల వేయడు, అందరికీ ఒకే రకమైన శోధన పెట్టడు. ఎవరికి ఏది అవసరమో, ఎవరు దేని విషయంలో బలహీనలో ఆ బలహీనతను చూసి దెబ్బ కొడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది శరీర సంబంధమైనటువంటి గాయము ఒకటిగా చూస్తే, రెండవది ఆత్మ సంబంధమైన గాయాలు. ఆ గాయాలు ఎప్పుడైతే నీ జీవితానికి కలుగుతాయో అప్పుడు నీ నడక మారిపోతుంది. కాలికి గాయమైందనుకో, నడవగలవా? నడవలేవుగా. నడకంటే శారీరకంగానేమో శారీరకమైన నడక అంటే ఆత్మీయంగా ప్రవర్తన మీద దెబ్బ కొట్టాడు, గాయమైందనుకో, ఆత్మీయంగా మనము నడవలేము. అప్పుడు ఆయనతో మనం నడవకపోతే, ఆయనతో మనం ఉండకపోతే, ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే, ఆయన మనల్ని విడిపించకపోతే, ఆయన మనల్ని కాపాడకపోతే మనం క్షేమంగా ఉండటానికి వీలు కలగదు. ఎన్నున్నా ఏమున్నా దేవుడు మనకి క్షేమం కలుగు చేయాలి. అందుకని దావీదు ఏమంటాడంటే, కృపా క్షేమము నా వెంట వస్తుంది అంటాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక రాజు చెప్తున్న మాట అండి అది, కృపా క్షేమం. ఆయన అంటాడు, నేను మీకు క్షేమం కలుగు చేస్తాను. ఎప్పుడు కలుగు చేస్తాడు? మనము ఆ దేశముల నుంచి విడుదల పొంది, పాప దేశముల నుంచి విడుదల పొంది, పాపముల నుంచి విడుదల పొంది, ప్రత్యేకించబడి, శుద్ధ జలం చేత శుద్ధీకరించబడి, స్వభావాన్ని మార్చుకుని మనం ఉన్నప్పుడు క్షేమం కలుగుతుంది. రెండవది, మనము రక్షణ కొరకు కనిపెట్టుకొని కోరుకున్నప్పుడు క్షేమం కలుగుతుంది. మూడవది, మన గాయములు ఆయన మాన్పినప్పుడు, మనకు స్వస్థత కలుగు చేసినప్పుడు మనకు క్షేమము కలిగి నిశ్చింతగా మన ముందుముగాక.
చెప్పండి ఆమేన్, ఆమేన్. మానసిక గాయాలుంటాయి, శారీరకమైన గాయాలుంటాయి, ఆధ్యాత్మికమైన గాయాలుంటాయి. వీటన్నిటినీ ఆయన కడితే, ఆయన మాన్పితే, ఆయన మనల్ని స్వస్థపరిస్తే మనము గాయము మాన్పబడిన వారమై క్షేమము పొంది మనము జీవితకాలం అంతా కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికేటట్లుగా, ప్రభు రాకడలో ఎత్తబడేటట్లుగా, శుద్ధీకరించబడుతూ ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నవారు అంత్యదినమందు లేపబడుటకు బలము పొందే ఆహారం ఏది అంటే, నా శరీరము భుజించువాడు ఎల్లప్పుడూ శక్తి నొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన మనతో చెప్తున్నాడు ఈ 2వ మాసంలో, నేను మీకు క్షేమమును కలుగ చేసేదను. లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అందరు నోరు తెరిచి చెప్పవలసిన మాట ఏంటంటే, దూర దేశానికి వెళ్ళిపోయాను, దూర దేశంలో ఉన్నాను, తండ్రి ఇంటిని విడిచిపెట్టాను, సంతోషాన్ని పోగొట్టుకున్నాను, సహవాసాన్ని పోగొట్టుకున్నాను, తండ్రి ఇంటిని పోగొట్టుకున్నాను. నోరున్న వాళ్ళంతా నోరు తెరవాలి. నోరున్న వాళ్ళంతా నోరు తెరవాలి. క్షేమంతో వెళ్ళాలని తలంచుకున్న వాళ్ళంతా, క్షేమముగా బ్రతకాలనుకున్న వాళ్ళంతా, క్షేమముగా ఉండాలి. నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు క్షేమంగా ఉండాలి. నేను, నా పిల్లలు సంతోషంగా ఉండాలి. ఆయనే నాకు క్షేమాధారంగా ఉండాలి. ఆయనే నాకు క్షేమ విస్తరింపచేయాలి. ఆశించిన వారు చెప్పాలి, నేనున్న దేశముల నుంచి నేనే దేశములో ఉన్నానో నాకు తెలుసు, ఏ జనుల మధ్య నివసిస్తున్నానో నాకు తెలుసు. నేను సమకూర్చబడాలి. శుద్ధ జలము చేత పవిత్రపరచబడాలి. నా స్వభావాన్ని నేను మార్చుకున్న వ్యక్తిగా ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలి. నవీన స్వభావం నేను కలిగి ఉండాలి. నీవు ఆశపడితే ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావాన్ని నా దేవుడు నీకు కలుగ చేసి క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. క్షేమంతో నిన్ను నింపబోతున్నాడు. ఆయన నీకు క్షేమాధారంగా మారబోతున్నాడు. రెండవది, రక్షణ నీవు కోరుకున్నట్లయితే, రక్షించమని వేడుకున్నట్లయితే, అది కాపుదలే కావచ్చు, అది విడుదలే కావచ్చు, అది సంరక్షణే కావచ్చు, నీకు క్షేమము కలుగునట్లుగా నిన్ను రక్షించుటకు ఆయన లేచి నిలబడి ఉన్నాడు. లేచిన వాడు అంటాడు, నేను నీకు క్షేమమును కలుగు చేస్తాను, నీ పిల్లలకు క్షేమాన్ని కలుగు చేస్తాను, నీ కుటుంబానికి క్షేమం కలుగు చేస్తాను. నీ శరీర సంబంధమైన గాయములైన, ఆత్మ సంబంధమైన గాయములైన
వాటిని నేను మానిపెదను. నేను నిన్ను స్వస్థపరిచెదను. నేను నీకు క్షేమమును కలుగు చేసేదను. నీవు కోరుకో, నీవు కోరుకో. శపితమైన దేశములో నయోమి క్షేమకరమైన దేశం కొరకు సమాచారాన్ని వింది. వెంటనే బయలుదేరింది, వెంటనే వెళ్ళి చేరింది. దూరదేశంలో సమస్తము నష్టపరుచుకుని, వేశ్యలతో సాంగత్యం చేసి, దుర్వ్యాపారంలో సమస్తాన్ని పోగొట్టుకుని, పందుల సెంటర్లో నివసిస్తూ, పందులతో సహజీవనం చేస్తూ, పందులు తినే పట్టు కూడా దొరకనప్పుడు క్షేమం కలిగిన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. సమృద్ధి కలిగిన దేవుని ఇంటిని, తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని లేచి ప్రయాణమై తండ్రి ఇంటికి దూరముగా ఉండగానే ప్రేమ కలిగిన దేవుడు, సాదృశ్యంగా ఉన్న తండ్రి త్వరగా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని క్షేమమునకు లేవనెత్తాడు. ఈ రోజున, ఈ మాసములో నా దేవుడు నీతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను మీకు క్షేమమును కలుగు చేసేదను, క్షేమమును కలుగు చేసేదను. క్షేమ సమాచారం నీకు వినబడగా, ఎక్కడ నివసిస్తున్నావు, ఏ జనుల మధ్య ఉంటున్నావు? అన్య జనుల ఆచారంలో ఉన్నావా? అన్య జనుల బంధకాలలో ఉన్నావా? అన్య జనుల మధ్య వారితో ఉంటే వారిలాగా, సంఘానికి వస్తే విశ్వాసుల్లాగా ద్వంద్వ వైఖరితో ఉన్నావా? సమకూర్చబడటానికి సమయమైంది. నిన్ను ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. శుద్ధీకరించబడు, శుద్ధీకరించబడు. శుద్ధ జలమైన యేసు రక్తం ఇదిగో నీ మనస్సాక్షి శుద్ధి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్వభావం మారాలి. వేష భాషలు కాదు మార్చుకోవటం, వేష భాషలు మారినట్టుగా కాదు నటించడం. స్వభావం, ప్రాచీన స్వభావం, ద్వేషములు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు, విమతాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్సరాలు, ఆ స్వభావం అంతా మారిపోవాలి. పూర్వము హింసకుడు, హానికరుడు, దోషకుడు అయినను ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు. రాళ్లతో కొట్టిన, నోటితో దూషించిన, కుక్కని ఈడ్చినట్టు బయటికి ఈడ్చిన స్వభావంలో మార్పు రాలా, మనసులో మార్పు రాలా. ఎక్కడ ద్వేషం, పొడచూపుల, కోపం తల ఎత్తల. నేను క్రీస్తు చేత ఎందుకు పట్టబడ్డానో ఆ ఉన్నత బహుమానం కొరకే వెళుతూ ఉన్నాను, పరిగెత్తుతూ ఉన్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నానని ఎన్నడూ వెనక చూసిన వాడు కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకో ప్రభు శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. నేను మీకు క్షేమము, ఆ దేశములో, దేవుని రాజ్యములో, దేవుని సంఘములో, దేవుని ప్రజల మధ్య, పరిశుద్ధ కుటుంబములో మీకును మీ కుటుంబాలకు క్షేమము విస్తరించునుగాక, క్షేమము కలుగునుగాక. వాత్సల్యముతో నా దేవుడు, నిత్యమైన కృపతో నా దేవుడు నీకు క్షేమము కలుగు చేయాలని వాత్సల్యము చూపుతున్న వేళ పూర్తిగా తీర్మానం చేసుకుని
క్షేమముతో తిరిగి వెళ్ళాలని ఒకే కోరిక కలిగి తీర్మానపూర్వకంగా ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురిల్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురిల్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే పాడిన అందరూ స్వరం ఎత్తి పాడండి పాడిన స్తుతి గానము కొనియాడెద నీ నామము నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరుదిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరుదిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెనే నీ రూపమే నాలో కలిగెనే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడిన స్తుతి గానము కొనియాడెద నీ నామము అప్పట్లో కొడుతూ అందరూ సంతోషముగా ఆమేన్. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే హల్లెలూయా. ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరుదిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే ఆమేన్, ఆమేన్. యూదా గోత్రపు కోదమ సింహ
బలహీనతలో నన్ను బలపరచు ధైర్యము నింపితివే. నా కార్యములో సఫలము చేసి యేసయ్యా, నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివే. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా యేసయ్యా, ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేయువే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవే. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నన్ను చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ చేతుల్లో నన్ను నిలిపించెను. ఆయనే మంచి సమరయుడు, మన గాయములు కట్టే దేవుడు, ఆరోగ్యమును కలుగజేసే దేవుడు, శుద్ధ జలము చేత మనల్ని పవిత్రపరిచే దేవుడు, శుద్ధి చేసే దేవుడు, క్షేమమునిచ్చే దేవుడు యేసయ్యా. నేను నమ్మిన వారు నన్ను మోసము చేసిన మరువని దేవుడిగా, క్షేమము కలుగజేసే దేవుడిగా దిగి వచ్చిన దేవా. నీ వాక్యమే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము యేసయ్యా, నీ అనుబంధము నాకు ఆనందమే. నీ అనుబంధము ఆ దేశములో నాకు ఆనందమే. ప్రభు దేశములో, ప్రభు రాజ్యములో, సంఘములో, పరిశుద్ధ కుటుంబములో నీవు క్షేమమును పొందుదువు. నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. ఈ వాగ్దానానికి మనమంతా సమవారసులు మగునట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పుకుందాం. నూతన స్వభావము కలిగిన వారమై, రక్షణను కోరుకున్న వారమై, ఆరోగ్యము కొరకు ఎదురు చూసి గాయములు మాన్పుకున్న వారమై, క్షేమముతో నడిపించబడుతూ, మనమున్న కుటుంబము క్షేమముతో నింపబడుతూ, మన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే మన వెంట వచ్చున్నట్లుగా స్తోత్రం చెప్పుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ పుణ్యనామాని స్తోత్రం. ఈ ఫిబ్రవరి 1 ప్రభు బలారాధన ఆదివారం నాడు మేమంతా నీ సన్నిధిలో సమకూడి నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోవటానికి మీరిచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ లోకంలో మాకెవరు లేకపోయినా నేను మీకు క్షేమము కలుగు చేసేదను అని మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా. సాతాను ద్వారా గాయపరచబడి, సాతాను ద్వారా మనసు వికలమై, శారీరకంగా ఆరోగ్యం లేక, ఆత్మీయంగా ఆరోగ్యం లేక కకవికలమైన మా బ్రతుకులలో
నేను మిమ్మలను క్షేమమునకు లేవనెత్తినట్లుగా మీకు ఆరోగ్యము కలుగు చేసి మీ గాయములు మానిపెదను అని చెప్పినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. రక్షణను కోరుకుంటున్న వారికి మీరు వెంటనే లేచి కాపుదల క్షేమానికి లేవనెత్తినట్లుగా నేను సిద్ధంగా ఉన్నానని మా కొరకు లేచి మా మధ్యన నిలిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. శుద్ధ జలము చేత పవిత్రపరిచి ఇదిగో తండ్రి మా స్వభావాలన్నీ కూడా మార్చుకుని నీ పవిత్ర బల్ల కూడా సిద్ధపడుతుండగా బల్ల ద్వారా కలిగే ఆశీర్వాదాలు కూడా సమృద్ధిగా మేము పొందుకొని ఎవరి సహాయం లేకపోయినా ఎవరి వైపు మేము ఇంతవరకు చూసినా వారందరూ మాకు సహాయం చేయకపోయినా మా సహాయమునకు మీరు దిగి వచ్చారు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ప్రస్తుతిస్తూ ఈ మాసమంతా ఈ వాగ్దానం చేత మేమందరూ నడిపించబడినట్లుగా నీ కృపా వాత్సల్యతను మా ఎడతెగనిదిగా ఉంచి మాతో మీరు నడుస్తూ మీ క్షేమం మా వెంట వస్తూ నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేసి మీరు మాత్రమే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు బల్లకు సిద్ధపడిన వాళ్ళు మందిరంలో కూర్చోండి. బల్లారాధనకు సిద్ధపాటు లేక